ఇది నేపాల్లో నిరసన తీరు. ఇవి నిరసనకారుల ఆందోళనలు. సామాజిక మాధ్యమాలను బ్యాన్ చేస్తూ నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా యువత చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో నిరసనలు హోరెత్తాయి. జెడ్ పేరుతో నిరసనకారుల ఆందోళనల ధాటికి భద్రతా బలగాలే తమను కాపాడుకునేందుకు పరుగులు తీశాయి. దీన్ని బట్టి నిరసనకారులు ఏ స్థాయిలో ఆందోళనలు చేపట్టారో అర్థం చేసుకోవచ్చు. జాతీయ స్థాయిలో జరిగిన నిరసనల్లో వేలాది మంది యువతతో పాటు పాఠశాల కళాశాలకు చెందిన విద్యార్థులు యూనిఫామ్లతోనే పాల్గొన్నారు. పార్లమెంటు వద్ద నిరసన చేపట్టిన ఆందోళనకారులు జాతీయ జెండాలతో పాటు ప్లకార్డులతో నిరసన తెలిపారు. షట్ డౌన్ కరప్షన్, నాట్ సోషల్ మీడియా, అర్బన్ సోషల్ మీడియా, యూత్ అగైనెస్ట్ కరప్షన్ అని రాసి ఉన్న ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. కాగా ఈ ఆందోళనలో పలువురు ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయాల పాలయ్యారు. కాఠ్మాండులోని సింహ దర్బార్ దగ్గరకు చేరుకున్న వేలాది మంది నిరసనకారులు అక్కడి నుంచి న్యూ బనేశ్వర్లోని పార్లమెంటు భవనం వైపు ప్రదర్శనగా వెళ్లారు. నేపాల్ పార్లమెంటు లోపలికి దూసుకొస్తున్న క్రమంలో భద్రతా దళాలతో ఘర్షణ తలెత్తింది. ఆందోళనకారులు పార్లమెంటు వద్ద బ్యారికేడ్లు తోసుకుని లోపలికి చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు. పార్లమెంట్లో పలు చోట్ల నిప్పు పెట్టేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నంలో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. రబ్బర్ బుల్లెట్లు, టియర్ గ్యాస్ భారీగా ప్రయోగించడంతో పలువురు మృతి చెందారు. నిరసనకారులు మరింత రెచ్చిపోవడంతో ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. ఈ కాఠ్మాండుకే పరిమితం కాలేదు. పోఖరా, బుట్వాల్, ధరణ్, గిరాహి వంటి ప్రధాన నగరాల్లో ర్యాలీలు నిర్వహించారు. చివరికి ప్రధాని కేపీ శర్మ ఓలీ స్వస్థలం దమాక్కు ఈ నిరసనలు విస్తరించాయి. నిరసనకారుల ఆందోళనలకు నేపాలీ కళాకారులు, నటులు, సంగీతకారులు నిరసనలకు మద్దతు పలికారు. దాంతో ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. ప్రభుత్వ నిషేధం, భావ ప్రకటన, పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నాయని, రాజ్యాంగం కల్పించిన సమాచార హక్కును కాలరాస్తోందని నేపాల్ పాత్రికేయుల సమాఖ్య విమర్శించింది. సామాజిక మాధ్యమాలపై నిషేధాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ జర్నలిస్టులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఇదిలా ఉంటే ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేయాలనే డిమాండ్ కూడా ఊపందుకుంది. ఇప్పుడు అదే నిరసనకారుల ప్రధాన ఎజెండాగా మారింది. ఇదిలా ఉంటే సోమవారం సాయంత్రం నేపాల్ ప్రభుత్వం అత్యవసర కేబినెట్ సమావేశాన్ని నిర్వహించింది. నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియాను ఎందుకు బ్యాన్ చేసింది అంటే, గతేడాది ఆగస్టు సెప్టెంబర్ సమయంలో నేపాల్ సుప్రీంకోర్టు అన్ని సోషల్ మీడియా సంస్థలు నేపాల్లో నమోదు కావాలని ఆదేశించింది. స్థానిక ప్రతినిధిని నియమించాలని, గ్రీవెన్స్ హ్యాండ్లింగ్ ఆఫీసర్, కంప్లయన్స్ ఆఫీసర్ తప్పనిసరిగా ఉండాలని పేర్కొంది. అయితే సుప్రీంకోర్టు తీర్పు అమలు విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై విమర్శలొచ్చాయి. ఈ క్రమంలో 2025 మార్చిలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు 30 రోజుల గడువు ఇచ్చింది. ఆపై ఆగస్టు 27న చివరికి 7 రోజుల గడువుతో అధికారిక నోటీస్ ఇచ్చింది. చివరికి సెప్టెంబర్ 4న 26 సామాజిక మాధ్యమాలను బ్యాన్ చేసింది. నిషేధం విధించిన వాటిల్లో కీలకమైన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్, రెడిట్, లింక్డ్ వంటివి ఉన్నాయి. అయితే టిక్ టాక్, వైబర్, విట్క్, నింబస్, పోపో లైవ్ మాత్రం రిజిస్టర్ అయ్యాయి. టెలిగ్రామ్, గ్లోబల్ డైరీలు రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేశాయి. వాటికి ఆమోదం తెలిపే ప్రక్రియ నడుస్తోంది. సామాజిక మాధ్యమాలను నిషేధించడం వల్ల ఉపాధి దెబ్బతింటుందని ఆందోళనకారుల వాదన. వాటిపై ఆధారపడ్డ యూట్యూబర్లు, బ్లాగర్లు ఇలా అందరి ఉపాధి నాశనమవుతోందని దుయ్యబట్టారు. నేపాల్లో 13.5 మిలియన్ల ఫేస్బుక్, 3.6 మిలియన్ల ఇన్స్టాగ్రామ్ యూజర్స్ ఉన్నారు. అలాగే సామాజిక మాధ్యమాలు వేలాది మంది వ్యాపారాలకు దోహదపడుతున్నాయి. ఈ క్రమంలో సామాజిక మాధ్యమాలపై నిషేధం విధిస్తే అది దేశంలోని కోట్లాది మంది జీవితాలను అంధకారం చేస్తుందని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. కేపీ ఓలీ ప్రభుత్వ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వం సోషల్ మీడియాపై బ్యాన్ విధించిందని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. సామాజిక మాధ్యమాలపై ప్రభుత్వం నిషేధం విధించడం వల్ల చదువు కోసమో, సంపాదన కోసమో విదేశాల్లో నివసిస్తున్న 70 లక్షల మంది నేపాలీ యువత స్వదేశంలోని కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో సంభాషించే అవకాశం కోల్పోతారు. సోషల్ మీడియా ప్రభావంతో తామంతా నష్టపోతున్నామని, కానీ అదొక్కటే నిరసనలకు కారణం కాదని, ప్రభుత్వ అవినీతిని ఎండగట్టడానికే ఇక్కడ చేరామని 24 ఏళ్ల యుజన్ రాజ్ భండారీ తెలిపారు. నేపాల్లోని హింసాత్మక ఘర్షణలపై ప్రధాని కేపీ శర్మ ఓలీ స్పందించారు.
ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన సమర్థించుకున్నారు. దేశ గౌరవానికి భంగం కలిగిస్తే సహించబోమని స్పష్టం చేశారు. చట్టాలను ఉల్లంఘించి ఆయా సంస్థలు వ్యాపారం చేస్తున్నాయని, వాటిని సహించబోమని వివరించారు. సామాజిక మాధ్యమాలను నిషేధించడం వల్ల కొంతమంది ఉపాధి కోల్పోతారని, అయితే దానికన్నా దేశమే తనకు ముఖ్యమని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా ఖాతాదారులు నకిలీ అకౌంట్లలో తప్పుడు వార్తలు, విద్వేషకర వ్యాఖ్యలు, నేరాలకు పాల్పడేలా రెచ్చగొట్టే పోస్టులు చేస్తున్నట్లు గుర్తించినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. సామాజిక మాధ్యమాల కేంద్రంగా జరుగుతున్న రకరకాల చర్చలు, ప్రభుత్వాల నియంత్రణలు, ప్రజా ఉద్యమాలను మరోసారి బలంగా ప్రపంచం ముందు పెట్టింది నేపాల్ ఉదంతం.